విద్యార్థులు ఎలా ఉంటే మంచి మార్కులు వస్తాయో చాణక్య నీతి చెబుతుంది. ఏం చేస్తే మంచి మార్కులు సాధించవచ్చో ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఆచార్య చాణక్యుడు విద్యార్థి జీవితం గురించి చాలా సలహాలు ఇచ్చాడు. విద్యార్థుల గురించి చాణక్య నీతి బాగా చెబుతుంది. చాణక్యుడి ప్రకారం విద్యార్థి జీవితం ఉత్తమ సమయం. అప్పుడే మనిషి భవిష్యత్తుకు పునాది పడుతుంది. ఈ సమయంలో పిల్లలు వివిధ విషయాల గురించి జ్ఞానం, విద్యను పొందుతారు. అందుకే ఈ జీవితాన్ని చాలా జాగ్రత్తగా గడిపితేనే భవిష్యత్తుకు భద్రత ఉంటుంది. విద్యార్థి జీవితం సరిగా సాగకపోతే ఆ వ్యక్తి జీవితమంతా సంఘర్షణ, సంక్షోభంతో నిండి ఉంటుంది. చాణక్య నీతిలో విద్యార్థుల కోసం కొన్ని ప్రత్యేక పద్ధతులు చెప్పాడు. ఇది ప్రతి పరీక్షలో వారికి సహాయపడుతుంది. ఆచార్య చాణక్య ప్రకారం ఒక విద్యార్థి పరీక్షకు ఎలా సిద్ధం కావాలో తెలుసుకోవాలి. జీవితంలో ఏదైనా పరీక్షలో విజయం సాధించాలంటే ఆ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. లక్ష్యం నుండి ఎప్పటికీ తప్పుకోకూడదు. విద్యార్థులు తమ లక్ష్యాలపై ఫోకస్ చేయాలి. చాణక్య నీతి ప్రకారం విద్యార్థులకు ఒకే లక్ష్యం ఉండాలి, అది మంచి విద్య, జ్ఞానాన్ని పొందడం. ఇతర విషయాలను పట్టించుకోకుండా ఏకాగ్రతతో చదవాలి. పరీక్షకు ముందు చదువు కోసం టైం టేబుల్ను విద్యార్థులు రూపొందించుకోవాలి. నిరంతరం చదువుకునే బదులు చదువుల మధ్య విరామం తీసుకోండి. తద్వారా నిరంతరం చదవడం వల్ల అలసట రాదు. ఒక విషయాన్ని గుర్తుంచుకోవడానికి నిర్దిష్ట కాలపరిమితిని సెట్ చేయండి. అప్పుడే సబ్జెక్ట్ అర్థమవుతుంది. విద్యార్థులు చాలా క్రమశిక్షణతో ఉండాలి. అన్ని పనులు సమయానికి పూర్తి చేయాలి. రోజువారీ షెడ్యూల్ పాటించాలి. క్రమశిక్షణ లేకుండా ఎంత చదివినా ఉపయోగం ఉండదు. ఎవరు డిస్టర్బ్ చేసినా అవ్వకూడదు. పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఒక వ్యక్తిని ఆరోగ్యంగా ఉంచగలవు. విద్యార్థులు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఒకసారి అనారోగ్యానికి గురైతే చాలా రోజులు పనికి రాకుండా పోతాయి. ఇది పరీక్షల సమయంలో చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులు సమతుల్య ఆహారం తీసుకోవాలి. సమయానికి భోజనం చేయడం, నిద్రపోవడం, ధ్యానం చేయడం చాలా ముఖ్యం. ఇది నిద్ర, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చాణక్య నీతి ప్రకారం చదువులో కష్టపడితేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. చదువులో సోమరితనం విద్యార్థులను అపజయం వైపు నడిపిస్తుంది. విద్యార్థులు అలసత్వం మానుకొని ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయాలి. పరీక్షకు ముందు ప్రతి క్షణం చాలా విలువైనది. సమయాన్ని వృధా చేయకుండా వాడుకోవాలి. చాలాసార్లు వైఫల్యం భయం పిల్లలను ఒత్తిడికి గురి చేస్తుంది. ఈ భయం వల్ల చదువులో సరిగ్గా ఏకాగ్రత పెట్టలేక తప్పులు చేస్తుంటారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి. వారికి అండగా నిలవాలి. వారి పక్కన ఉండాలి. తద్వారా పిల్లలు మనస్సులో సంకోచం లేకుండా ఓపెన్ మైండ్తో చదువుకోవచ్చు. చాణక్య నీతిలో టిప్స్ పాటిస్తే విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.